వీడియో పెట్టాను ఒకటిది. వాడికి ఎంత డేరు ఎంత ధైర్యం ఉంటే ఆ పిల్ల 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే. హాయ్ బ్రో. హాయ్. ఏంటి బ్రో, మీ ఫ్రెండేనా అతను సాయి? పాస్టర్ ప్రవీణ్ గారు చంపింది హిందువులే అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చిన మీకు తెలుసని తెలిసింది. ఏంటి బ్రో అతను ప్రస్తావన అసలు? ఏముందన్నా, గట్టిగా. ఇప్పుడు తెలియక మాట్లాడాడు, ఉమ్, అంటే నోటికి దూల. ఉమ్, ఇప్పుడు రవితేజ సినిమా ఒకటి ఉంటది, ఉమ్, అంటే ఎందుకురా రాయి పెట్టి కొట్టావంటే నా ఫోటో పేపర్ లో పడతానికి అంటాడు. ఉమ్, అట్లాగే మనోడు కూడా వైరల్ కంటెంట్ గురించి మాట్లాడితే నేను కొంచెం జనాల్లో కనపడతా అన్న ఉద్దేశంతో మాట్లాడాడు తప్ప ఇంత అయ్యిద్దని మనోడు అనుకోలా. ఓకే. సో అది మాట్లాడిన ఒక 1 hour కి అది వైరల్ అయిపోవటం, మనోడికి కాల్స్ రావటం, ఉమ్, అని ఆ తర్వాత మళ్ళీ మనోడికి ఫోన్ చేసి సారీ వీడియో పెట్టియటం, ఇంకా ఆ రోజులు ఎంటంటే జరిగిపోయినాయి ఇక. ఓకే. సో అది సంగతి. సో అతను మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో అతను చాలా పాపం ఏదో బాధపడినట్టుగా తెలుస్తుంది. ఆ ప్లాస్టర్ ప్రవీణ్ అతనికి అలాగే జరగాలి, అది మా ఊళ్ళే అని చాలా రిపీటెడ్ గా చెప్పారు కదా. ఏంటి అతను ప్రస్తావన? అసలు ఎక్కడ అతను అతను ఏం చేస్తున్నాడు? హైదరాబాద్ మనోడు ఎడిటర్, ఉమ్, డిఓపి కూడా. ఉమ్, సో అన్ని చేస్తా ఉంటాడు. కాకపోతే మరి ఆ రోజు బాగానే మాట్లాడతాడు, బాగానే తిరుగుతాడు, మాతో వీడియో చేస్తాడు. ఉమ్, కానీ మరి ఆ రోజున ఏం తక్కువచ్చాడు ఏంటో గాచారం అలా తిరిగింది. ఉమ్. బాగానే మాట్లాడతాం, మరి ఆ రోజున ఎందుకు మాట్లాడాడు ఏంటో మరి పైన దేవుడికి తెలియాలి. అంటే మీరు ఏమన్నా కవర్ చేయడానికి ఇలా అంటున్నారా, లేకపోతే నిజంగానే అది జరిగింది? కవర్ చేయడం కాదండి, యాక్చువల్ గా ఎవరైతే న్యూస్ తీసుకున్నారో ఆయన పిలవండి. ఫస్ట్ నన్ను అడిగాడు, దాని గురించి నాకు తెలియదండి, తెలియకుండా ఏం మాట్లాడతాను నేను ఇప్పుడు ఈ మధ్య ఏం చూస్తలేదు అన్న. తర్వాత అఖిల్ అన్న వ్యక్తితో అడిగారు, అఖిల్ కూడా ఏం చెప్పలా. తర్వాత మనోడు నేను చెప్తా అని మైక్ ముందుకు వెళ్ళాడు. అది మ్యాటర్ జరిగింది. సరే మనోడు ఇంకేం మాట్లాడే వచ్చేదాకా కూడా తెలియదు. నేనే చెప్తాను ఇతనే వెళ్ళాడు. వెళ్ళాడు. ఓకే. ఆ వీడియో బయటకు వచ్చి వైరల్ అయ్యేదాకా ఆడు ఏం మాట్లాడాడు అన్నది నాకు తెలియదు. ఓకే. నేను పక్కన ఉంటే నేనే చెప్పాను, అరే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, నేను లేని పక్కకు వచ్చేసి అన్నమాట. అది జరిగింది. ఓకే. సో మరి ఏంటంటారు, ఒక పక్క యాంకర్ కవర్ చేస్తున్నా అలా మాట్లాడతారు ఎందుకు అని చెప్తూ ఉన్నా గానీ మొత్తం అట్లానే మాట్లాడేదంటే ఏంటి? అసలు పర్సనల్ విజ్ఞం అని ఉందో అతనికి? ఏం లేదన్నా, మరి మన ఊరికి ఏమనిపించిందో ఏంటో, లేదా పాత ఏమన్నా ఆయన వల్ల ఏమన్నా తెలుసేమో వీడియోస్ ఏమన్నా, మరి ఏంటో మనకు తెలియదు, నాకైతే ఏం తెలియదు. సో ఎందుకురా మాట్లాడావంటే నేను తెలియక మాట్లాడాను కృష్ణ అది ఇది అన్నాడు. సారీ వీడియో పెట్టాడు, అది సంగతి జరిగింది. ఎక్కడ ఉంటారండి అతను? అంటే హైదరాబాద్ చెందిన అతనా లేకపోతే పక్కన ఏదన్నా? హైదరాబాద్. ఓకే. ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగాడు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు అతను? ఇక్కడే బయట ఉన్నాడు, ఆఫీస్ లో ఉంటాడు, వర్క్ చేసుకుంటాడు. పోలీసులకు కూడా తీసుకెళ్లారని తెలుస్తుంది. ఏమన్నా కొట్టడం లాంటివి ఏమన్నా జరుగుతుంది? అది ఇంత ఏం క్లారిటీ ఏం రాలేదండి. కొన్ని వీడియోస్ లో కేసులు పెట్టండి ఎక్కడ పడితే అక్కడ ఇతని మీద అది ఇది అంటున్నారు. అంతవరకైతే వెళ్ళలే. ఎందుకంటే మనోడు తప్పు అయిపోయిందని వీడియో పెట్టిండు, తెలియక మాట్లాడిన వ్యక్తి గురించి ఇలా సీరియస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో అది. సో ఈ మత సంఘాల గురించి ఎవరన్నా రావటం గానీ బెదిరింపు కాల్స్ గానీ ఏమన్నా జరుగుతున్నాయా? తెలియదండి, మామూలుగా కాల్స్ వస్తున్నాయని చెప్పాడు కానీ బెదిరింపు కాల్స్ నార్మల్ కాల్స్ అని చెప్పలేదు. నాకు ఎక్కడెక్కడ నుంచి అన్నా నెంబర్స్ వస్తున్నాయి, దుబాయ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నాడు. చూడాలి మరి, ఇంకా మనోడు కూడా క్యారీ చేయబట్టి కొంచెం వర్క్ లో ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు ఓకేనా? ప్రజెంట్ బాగానే ఉన్నాడు, మాట్లాడతాడు. ఎప్పుడు కలిసారు ఇవాళ కానీ కలిసారు అతను? పొద్దున కలిసి మాట్లాడాను, నిన్న మాట్లాడాను. అదే అండి సంగతి.